అమ్మ, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఎలాగా మేము రావచ్చా అని కాల్స్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కూడా, దగ్గర వందల మంది. మరి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఈ సంకల్పం గురించి ముందుగా మాట్లాడదాం. ఎందుకు అనుకున్నారు, ఎలా? ఆరోగ్య రీత్యా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలా ఏదైనా సంకల్పం పెట్టుకొని కొన్ని వేల సంఖ్యలో వచ్చి సామూహికంగా ఒకవేళ సంకల్పం చేస్తే ఖచ్చితంగా ఒక్కరు కోరుకుంటేనే స్వామి తీరుస్తున్నాడు అన్నప్పుడు కొన్ని వేల సంఖ్యలో కూర్చొని మనం పారాయణం చేస్తే వెంటనే ఆ ఫలితం వస్తుంది మనకి. సందేహాల విషయానికి వస్తేనమ్మా, ఇందాక మీరు అన్నారు అందరూ అని, కానీ ఇంకా అడుగుతూ ఉంటారు ఎవరెవరు రావచ్చు అని చెప్పి. ఇలా ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా వీటికి అని చెప్పి? దీనికి ఏజ్ లిమిట్ ఏం పెట్టట్లేదు. ఇది కష్టపడేదో గురుముఖత నేర్చుకోవాలన్నది కాదు, వినికిడిలో వచ్చేస్తుంది. తులసీదాస్ వారు రచించినది. చాలా అందరూ రోజు పొద్దున మన గుళ్ళల్లో కూడా మంగళవారం, ఇందాక శనివారం అన్నట్టు ఆంజనేయ స్వామి గుళ్ళో వింటూనే ఉంటాం. పిల్లలకు ఒకసారి వింటే చాలు, పారాయణం చేసిన వాళ్ళకి నోటికి వచ్చేస్తుంది. ఇంకా పెద్దవాళ్లే కష్టపడతారు. మనం ముందరే PDF ఇద్దాము, పుస్తకాలు కూడా ఇళ్ళల్లో ఉంటాయి, వాళ్ళు తీసుకొని రావచ్చు. మనతోటి కలిసి చేసేది కనుక దీనికి ప్రత్యేకంగా ఏదో నేర్చుకోవాలి కష్టంగా ఉంటుందని కాదు కనుక ఈజీగానే ఉంటుంది. చక్కగా కలిసి చేద్దాం. అలాగే డ్రెస్ కోడ్ ఏమన్నా ఉంటుందా? ట్రెడిషనల్ అటైర్, సాంప్రదాయ దుస్తులు. అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు ఎంత సాంప్రదాయంగా ఉంటామో అలాగా వస్తే చాలమ్మా. అంతగా ఏమి ప్రత్యేకంగా మనం ఏం డ్రెస్ కోడ్ పెట్టిన అవసరం లేదు. ఇప్పుడు మనం డ్రెస్ కోడ్ పెడితే మళ్ళీ వాళ్ళెవ్వరు ఇబ్బంది పడకుండా వాళ్ళ దగ్గర ఉన్నది చాలు.